హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మీ సిరి చిట్టి లోకం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక తెలివైన కాకి గురించి మనం మంచి కథ చెప్పుకుందాం, సరేనా? అనగనగా ఒకరోజు ఎండాకాలం. సూర్యుడు భగభగా మండిపోతున్నాడు. ఎండకు చెట్లు పుట్టలు అన్నీ వాడిపోయాయి. ఆ సమయంలో ఒక కాకి ఆకాశంలో ఎగురుతోంది. దానికి చాలా దాహంగా ఉంది. గొంతు ఎండిపోతుంది. నీళ్ల కోసం పాపం అటో ఇటో వెతకడం మొదలుపెట్టింది. చాలాసేపు ఎగిరినా ఎక్కడా ఒక చుక్క నీరు కూడా కనిపించలేదు. పాపం ఆ కాకి నీరసం వచ్చేసింది. అమ్మో, ఇంక నేను ఎగరలేను, ఎక్కడైనా కాసేపు ఆగాలి అనుకుని మెల్లగా కిందకు దిగి ఒక చెట్టు కొమ్మపై వాలింది. అలా చుట్టూ చూస్తుండగా దానికి దూరంగా ఒక కుండ కనిపించింది. ఆహా, కుండ! అందులో తప్పకుండా నీళ్లు ఉంటాయి అనుకొని ఆశగా గబగబా ఎగిరి వెళ్ళి ఆ కొండ మీద వాలింది. అయ్యో, కొండలో తొంగి చూస్తే నీళ్లు చాలా అడుగున ఉన్నాయి. కాకి ముక్కు ఆ నీళ్లకు అందలేదు. దానికి చాలా నిరాశగా అనిపించింది. పిల్లలు, ఇప్పుడు ఆ కాకి ఏం చేసి ఉంటుందనుకుంటున్నారు? అలాగే దాహంతో వెనక్కి వెళ్ళిపోయి ఉంటుందా, లేక ఏమైనా ఉపాయం ఆలోచించి ఉంటుందా? ఆ కాకి చాలా తెలివైంది. అది నిరాశపడలేదు. ఎలాగైనా సరే ఈ నీళ్లు తాగాలి అని గట్టిగా అనుకుంది. చుట్టూ చూసింది. దానికి ఆ కుండ పక్కన కొన్ని చిన్న చిన్న గులకరాళ్ళు కనిపించాయి. అంతే, దానికి ఒక అద్భుతమైన ఆలోచన తట్టింది. వెంటనే తన ముక్కుతో ఒక్కొక్క గులకరాయిని పట్టుకొచ్చి ఆ కుండలో వేయడం మొదలుపెట్టింది. 1, 2, 3 అలా చాలా రాళ్లను కుండలో వేసింది. రాళ్ళు కిందకి వెళుతున్న కొద్దీ కొండలో నీళ్లు మెల్లగా పైకి రావడం మొదలుపెట్టాయి. కాకి ఇంకా ఉత్సాహంతో మరిన్ని రాళ్లను వేసింది. చివరికి నీళ్లు కొండపై దాకా వచ్చేశాయి. కాకి ముక్కుకు హాయిగా అందాయి. అప్పుడు ఆ కాకి కడుపు నిండా నీళ్లు తాగి కావు కావు అని ఆనందంగా అరుస్తూ తన దాహం తీర్చుకొని హాయిగా ఆకాశంలో ఎగిరిపోయింది. పిల్లలు, ఈ కథ వల్ల మనం తెలుసుకున్నది ఏమిటి? మనసుంటే మార్గం ఉంటుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే ఎంత కష్టమైనా పనైనా చేయవచ్చు. నచ్చిందా పిల్లలు? మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సిరి చిట్టి లోకం ఛానల్ను చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.